అందరికీ నమస్కారం. టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటిసారి బిఆర్ నాయుడు గారు నాకు నచ్చేశారు. నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు. ఇప్పటి వరకు వచ్చి టీటీడీలో బోల్డంత డబ్బు ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో బోలెడంత డబ్బు, రోజు హుండీ ఆదాయం కోట్లలోనే ఉంటుంది. కానీ దాన్ని మాత్రం ఖర్చు చేయాల్సిన విధంగా ఖర్చు చేయట్లా. ఈసారి మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు మొత్తం బోర్డు సభ్యులంతా కలిసి. దాని ప్రకారం 23వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలు కాబోతున్నాయి. అంకురార్పణ 23వ తారీఖు ఉండబోతోంది. 24 నుంచి బ్రహ్మోత్సవాల సందడి మొదలవుతోంది. ఆ దేవదేవుని దర్శన భాగ్యం ఆ బ్రహ్మోత్సవాల సందర్భంలో చాలా 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 ముఖ్యంగా ప్రజలు భక్తులందరూ కూడా భావిస్తారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా ఇది రివాజుగా జరుగుతూనే ఉంటుంది. ఈ సందర్భంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏమిటి అనేది చెప్పదలుచుకున్నారు. 24వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. 28న గరుడ ఉత్సవం ఉండబోతోంది. ఎవరికైనా ఈ గరుడ సేవ మాత్రం కనుల పండుగగా ఉంటుందండి. ఇది సందర్శిస్తే గరుడ సేవ చూస్తే జన్మధన్యం అనుకునే అనేక మంది భక్త జనం ఉన్నారంటే అతిశక్తి కాదు. సో ఆ తర్వాత విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేశారట. సీఎం చంద్రబాబు నాయుడు గారు 24వ తారీఖున దేవదేవునికి వస్త్రాలు సమర్పిస్తారట. సో దేవదేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడండి. ఎందుకంటే దాదాపుగా 5 ఏళ్ల తర్వాత మొన్న లాస్ట్ టైం కూడా సతీ సమేతంగా వెళ్ళి ముఖ్యమంత్రి బట్టలు అంటే వస్త్రాలు సమర్పించారు. మళ్ళీ ఇప్పుడు కూడా వస్త్రాలు సమర్పిస్తున్నారు. సో గత 5 ఏళ్లుగా లింగులింగమంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే వెళ్ళేవారు. చాలా అవమానంగా ఉండేది. అంటే ఆ దేవదేవుడిని కూడా అవమానించిన ఫలితమే ఈ 11 అని మనం చెప్పుకోవాలి. సో ఇవాళ దేవదేవుడు కూడా ఆ 7 కొండల వెంకన్న స్వామి సంతోషిస్తూ ఉండొచ్చు, సో ఆశీర్వదిస్తూ ఉండొచ్చు కూడా. సో మొత్తం మీద వ్యవహారంలోకి వచ్చేద్దాం. ఏంటి టీటీడీ చైర్మన్ తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే 1000 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. 1000 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో 6 ఆలయాలు నిర్మించబోతున్నారు. సో ఇప్పటి వరకు మనం ఏం విన్నాము? గత ప్రభుత్వ హయాంలో చర్చిలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాము, మసీదులు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాము, మీరు ప్రహరీ గోడలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాము, లేకపోతే మీకు మక్కా యాత్రలకు డబ్బులు ఇస్తాము, సో జెరూసలేం యాత్రలకు డబ్బులు ఇస్తాము. మొత్తం వీళ్ళకి పంచి పెట్టడానికే సరిపోయింది మొత్తం జీవితం అంతా గత ప్రభుత్వ హయాంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అతి గొప్ప నిర్ణయం ఏంటంటే 1000 ఆలయాలను నిర్మించడము. సో ప్రతి చోట ధూప దీప నైవేద్యాలకు నోచుకునే అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకు కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఉంది, పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు 1000 ఆలయాలతో పాటుగా దయచేసి మీరందరూ కూడా గమనించి, అంటే టీటీడీ సభ్యులు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, వీటి విషయంలో కూడా మీరు ఒక పునరాలోచన చేసి ఈ ఆలయాలను 1000 ఆలయాలు కొత్తగా నిర్మించడంతో పాటుగా పాత ఆలయాలను వాటికి కూడా పునరుజ్జీవం పోసేలాగా మీ చర్యలు ఉండాలని ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను 1-2 సందర్భాల్లో ప్రతి చర్చలో మాట్లాడుతూ ఉంటాను. ఏంటి అంటే టీటీడీ నిధులు ప్రభుత్వ నిధులు కాదు, టీటీడీకి వస్తున్న డబ్బులు ప్రభుత్వ డబ్బులు కాదు, అది కేవలం ధర్మ ట్రస్ట్కి మాత్రమే వెళ్ళాలి. ఆ డబ్బులు ఎట్లా ఖర్చు చేయాలి? ఆ డబ్బులు ఖర్చు చేయాల్సింది హిందూ మత ఉద్ధరణకు ఖర్చు చేయాలి, హిందూ మత అభివృద్ధికి ఖర్చు చేయాలి, హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయి తెలుసా? డబ్బులు లేనప్పుడల్లా టీటీడీ నుంచి గిల్లుకుంటా ఉంటాయి, టీటీడీ నుంచి అప్పులు తీసుకుంటాయి ప్రభుత్వాలు. అలాగే టీటీడీ నిధులను పక్కదారి పట్టిస్తాయి. వాస్తవానికి ఇది టీటీడీ బోర్డు ప్రభుత్వానికి అతీతంగా ఉన్న బోర్డు అయినా ప్రభుత్వానికి సంబంధించిన అధికారి ఈవోగా ఉండటంతో కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ అధీనంలోనే ఇప్పటికీ ఉంటుంది. కాబట్టి కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది. అవేంటంటే పలానా చోట్ల రోడ్లు నిర్మించాలి, వాటికి డబ్బులు కావాలి, పలానా కార్యక్రమాలు నిర్వహించాలి, సో ఆ సేవా కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాటికి డబ్బులు కావాలంటే టీటీడీ నిధులు మళ్లించిన దాఖలాలు అనేక ఉన్నాయి. గతంలో శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు ఎట్టుపోయినాయి అనేది కూడా ఇప్పటి వరకు అందుబట్టిన విషయం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బులతో ఈ ఆలయాల నిర్వహణకు, ఆలయాల నిర్మాణానికి ఖర్చు పెడతామని చెప్పి ప్రకటించింది. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి 2.5 లక్షల కోట్ల ఆస్తులున్నాయండి. ప్రతిరోజు 3 కోట్ల రూపాయలు హుండీ ద్వారా ఆదాయంగా వస్తోంది. సో 5,250 కోట్ల రూపాయల
వార్షిక బడ్జెట్ తిరుమల తిరుపతి దేవస్థానంది. సో దానికి తగ్గట్టుగా దేశంలో ఏ ఆలయానికి లేనంత అద్భుతమైన ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటాయి. మనకి తెలుగు వాళ్ళు రోజు మనం రెగ్యులర్గా మనం చిన్నప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం చూస్తాం కాబట్టి మనకు ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ మనకు తెలియదు. కానీ ఒక్కసారి ఉత్తరాది ఆలయాలకు వెళ్ళి చూడండి, అప్పుడు తెలుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనం వాస్తవానికి. సో అటువంటప్పుడు నేనేమంటున్నానంటే 2.5 లక్షల ఆస్తులు బిల్డింగుల రూపంలో కావచ్చు, ల్యాండ్ల రూపంలో కావచ్చు, బంగారం రూపంలో కావచ్చు, ఆభరణాల రూపంలో కావచ్చు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, ఈ రకంగా మొత్తం కలిపి 2.5 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆ దేవదేవుడికి ఉన్నాయి. మరి ఆ ఆస్తుల్ని ఏం చేస్తున్నారు? హిందూ మతాన్ని ఉద్ధరించడానికి ఏం చేస్తున్నారంటే ఏమీ చేయరు వీళ్ళు. సో ఇప్పటికైనా మేలు జరిగింది. 1000 ఆలయాల్ని మీరు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే ఒక కీలకమైన అంశాలు కొన్ని మీరు దీన్ని దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. టీటీడీ చైర్మన్గా నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన కొత్తలో కూడా ఒక వీడియో చేశాను. నాయుడు గారు మీరు దృష్టి సారించాల్సిన అంశాలు ఇవి అని చెప్పేసి, అవేంటంటే విద్య, వైద్యం. సో మనకి చూడండి, చాలా మంది చిన్నప్పుడు మీ అందరూ కూడా ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా మంది మిషనరీ స్కూల్స్లో చదువుకుని ఉంటారనమాట. సెయింట్ యాన్స్ అని, సెయింట్ జోసెఫ్ అని, సో అట్లాంటి మిషనరీ స్కూల్స్లో చదువుకొని ఉంటారు. చాలా మందికి ఏం చేశారంటే మొక్కై వంగనిది మానే వంగునా అనే ఉద్దేశంతో మొగ్గ దశలో వాళ్ళని వంచాలి, క్రిస్టియానిటీ వైపు మళ్లించాలంటే ఏం చేయాలంటే స్కూళ్ళ ద్వారానే సాధ్యం అని చెప్పేసి చాలా మంది కాన్వెంట్లో చదువుకొని ఉంటారు కదా. ఆ తర్వాత అంటే చాలా రకరకాల అందరూ కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్ పెట్టేశారు. ఇప్పుడు తెలియదు కానీ గతంలో మాత్రం ఖచ్చితంగా చాలా మంది ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే ఆ కాన్వెంట్కి వెళ్ళి చదువుకోవాలి, అది మిషనరీ స్కూల్ అయి ఉంటుంది. ఆ రకంగా మిషనరీ స్కూల్స్ పెట్టి మత మార్పిళ్లను ప్రోత్సహించారు. అలాగే అమెరికన్ హాస్పిటల్, ఇలాంటి చాలా మిషనరీ హాస్పిటల్స్ పెట్టి అక్కడ డెలివరీస్ మేజర్గా ఎవరైతే కడుపుతూ ఉంటారో వాళ్ళందరికీ అలాంటి హాస్పిటళ్ళకే వెళ్ళేవాళ్ళు. ఎక్కువగా అవే బెటర్గా ఉండేవి. ప్రభుత్వ హాస్పిటల్స్ కంటే మిషనరీ హాస్పిటల్స్ బెటర్గా ఉండేవి కాబట్టి చాలా మంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని గండం చేసేవాళ్ళు. అందుకు అంటే విద్య, వైద్యం ఆనాడు మిషనరీస్ బాగా ప్రొవైడ్ చేసాయి కాబట్టి తద్వారా మత మార్పిళ్ళకు కూడా అవకాశాన్ని తీసుకున్నారు వాళ్ళు. ఈ సేవ పేరుతో మత మార్పిళ్ళని చేశారు. సో ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే టీటీడీకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంత రోజుకు 3.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, శని ఆదివారాలు అయితే 5 కోట్లు వస్తుంది, పండగలు ఇట్లాంటి బ్రహ్మోత్సవాలు అయితే 7-8 కోట్ల రూపాయల ఆదాయం ప్రతిరోజు వస్తుంది. కాబట్టి మీరు ఈ డబ్బును, కొంత డబ్బును హిందూ స్కూల్స్, హిందూ చారిటీస్కి, అలాగే హిందూ స్కూళ్లకు, అలాగే హిందూ హాస్పిటళ్లకు మీరు ఖర్చు పెడితే గనక చాలా పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటుందనేది ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. అంటే మత మార్పిళ్లను అడ్డుకోవాలంటే ఇదొక మార్గం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఇదొక మార్గం మత మార్పులను అడ్డుకోవాలంటే. ఇప్పటికీ చూడండి, కల్వరి టెంపుల్లో సతీష్ ఏం చేస్తున్నాడు, మియాపూర్లో ఒక హాస్పిటల్ పెట్టాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరూ క్రిస్టియన్సే వస్తున్నారు, నాన్ క్రిస్టియన్స్ రావాలి, హిందువులు రావాలి ఈ హాస్పిటల్కి అని. ఎందుకంటే హిందువులు వచ్చినప్పుడే కదా ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు నయమైందంటే యేసు ప్రభు మీద నమ్మకం పెంచుకుంటారు. కాబట్టి ఇక్కడ హిందువులు వచ్చేటట్టుగా చెయ్యాలని చెప్పేసి ఒక పిఆర్ ఏజెన్సీని పెట్టుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందువులందరూ రండి, తక్కువకు మీకు వైద్యం అందిస్తామని. ఏ రకమైన మత మార్పిళ్ళకి ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు చూడండి. ఇంత డబ్బులుండి, ఇన్ని ఆస్తులుండి టీటీడీ నుంచి మాత్రం ఇలాంటి ఒక ప్రయత్నాలు మళ్ళీ ఘర్ వాపసి ఎందుకు చేయకూడదు? ఆ రకమైన కార్యక్రమాలు చేయడానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. సార్, ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం అయితే చాలా గొప్ప నిర్ణయం. 1000 ఆలయాలు నిర్మించడం అనేది చాలా గొప్ప పని. హిందూ ధార్మిక సేవ మీరు చేస్తున్నట్టుగానే భావించాలి. నమస్తే.